హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు లాంగ్ జర్నీకి వెళ్తుంటే కామన్గా ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఒక ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి మనోళ్ళు ఆపితే ఇక వాళ్ళేం ఫొటోస్ పని మీద ఉన్నారు. మనం ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి వీడియో తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనుకున్నాము యాక్చువల్లీ. సో అది కొంచెం క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటుంటే ఆ బర్త్డే అనేది చేసుకున్నాము. అది చేసుకున్నాక ఇంకో ప్రోగ్రామ్ ఉంటుండే, దానికి చేసుకుందాం, ఆ వీడియో మీద బ్లాగ్ చేద్దాం అనుకున్నాము. బట్ అది కుదరలేదు. ఇక ప్రస్తుతానికైతే మంచి వ్యూ ఉందని చెప్పేసి అక్కడ ఫొటోస్ అన్ని దిగేసి సరే బర్త్డే పార్టీకి సంబంధించి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామని అనుకున్నాము. యాక్చువల్లీ మేము అనుకున్నది ఇంకొక వేరే ప్లాను. ఆ ప్లాన్ అనుకున్నాం అనుకోకుండా అది క్యాన్సిల్ అయ్యింది. అది ఒక ప్లేస్ అనుకున్నాము, అది ఇప్పుడు నేను రివీల్ చేయను. మ్యాక్స్ నెక్స్ట్ టైం అదే ప్లేస్ మీకు రివీల్ చేస్తాను. చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది అనమాట ప్లేస్. సో మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతోటి అండ్ మంచిగా ఉంటుందని చెప్పేసి దాన్ని ప్లాన్ చేసినాము. కాకపోతే అది కుదరలేదు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బర్త్డేకి సంబంధించిన అయితే అలాగే ఇంకా కామన్గా బర్త్డే అన్నాక టెంపుల్కి వెళ్ళడం ఆనవాయితీ. సో అందులో భాగంగా అయితే ఇక అది అయిపోయాక టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి ఇక మామూలుగా మా పాప, అల్లుడు, కోడలు వీళ్ళంతా మంచిగా ఇక అందరం కలిసి ఫ్యామిలీతోటి, మా సిస్టర్ కూడా రావడంతో ఇక అందరం కలిసి ఫ్యామిలీతోటి మంచిగా టెంపుల్కి వెళ్ళాము. సాయిబాబా టెంపుల్కి మంచిగా దర్శనం చేసుకున్నాము. బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా సాయిబాబా దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా అంటే ఎవరు ఉండరు. మేము వెళ్ళినప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది దర్శనం అనేది. సంతోషంగా ఉంటుంది. సాయిబాబా మాకు అలాంటి అవకాశం కల్పిస్తాడు. మంచి సంతోషంగా అయితే ఉంటుంది. సో ఇక అలానే ఈ సాయిబాబా దర్శనం చేసుకొని టెంపుల్ దర్శనం అయిపోయాక సో ఒక ప్రోగ్రామ్ అనుకున్నాము, చెప్పాను కదా, అది క్యాన్సిల్ అయ్యింది. సో అది క్యాన్సిల్ అయినందుకు లిటిల్ బిట్ చిన్నగా చేద్దామని చెప్పేసి సరే అది ఏర్పాటు చేసినాము. అనుకోకుండా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళినాము. ఈ వీళ్ళు దర్శనం అయిపోగానే కొన్ని ఫొటోస్ అయితే దిగినారు. అంటే వీళ్ళకి ఎక్కడ మంచి లొకేషన్ ఒప్పిస్తే అక్కడ ఫోటోలు దిగడం. ఇక నెక్స్ట్ మా పాప ఉండి ఆమెకు కొన్ని బుక్స్, పెన్సిల్స్ అవి కావాలని చెప్పేసి అంటే తీసుకుందామని వెళ్ళినాము. ఇక అక్కడికి వెళ్ళినాక అంటే ఒక పని చెప్పేసి ఆమె ఇంకా వేరే చిప్స్ అవి కావాలని చెప్పేసి ఆ సెక్షన్కి వెళ్ళింది. ఈ సెక్షన్ వదిలేసి ఆ సెక్షన్కి వెళ్ళింది. ఇలా కాదని చెప్పేసి ఇక బర్త్డే అయితే కేక్ కట్ చేద్దామని చెప్పేసి సో ఒక బేకరీకి వెళ్ళాము. సో ఆ బేకరీలో కేక్ కట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక ఫైనలీ అయితే ఆ బేకరీ దగ్గరికి వచ్చేసినాము. ఇక మా వాళ్ళు అక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి వీళ్ళని తీసుకొని అంటే ఈ రోజంతా వీళ్ళతోటి అయిపోయింది మనకి. ఇక వీళ్ళంతా తీసుకొని ఇక కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఈ బేకరీకి వచ్చినాము. ఒక మంచి కేక్ సెలెక్ట్ చేసుకొని కేక్ కట్ చేసినాము. మా అల్లుడు అనమాట, అయితే బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ శివరామ్ కుమార్. ఇక అందరం బర్త్డే విషయం చెప్పినాం. తలా ఇంత కేకు తినిపించినాము, కొంత పూసినాం కూడా కేక్ని. హ్యాపీగా అయితే అయింది. ఇట్లా ఫ్యామిలీతోటి ఇలా ఏది ఉన్నా కూడా అంటే మనం ఎంత బిజీ ఉన్నా ఇట్లా ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తే ఆ క్షణం కానీ ఆ రోజు కానీ ఎప్పటికొక మెమొరబుల్గా ఉంటుంది. ఒక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అని చెప్పేసి చెప్పడంలో అయితే సందేశం లేదు ఎలాంటిదైతే. సో హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అంటే యాక్చువల్గా ఒక బిజీ షెడ్యూల్లో వేరే అనుకున్నాము, ఏదో అనుకున్నాము. కాకపోతే మనం అనుకునే ఏది కాలేదు, ఒక వేరే అనుకుంటే మనకి ఇది అయింది. సో అయినా కూడా హ్యాపీ. మార్నింగ్ నుంచి ఇట్లా కొంచెము ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, తిరగడం అనేది అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరికైనా సరే మనకి ఎలాంటి టైం దొరికినా కూడా ఫ్యామిలీతో మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచి టైం ఫ్యామిలీకి కూడా కేటాయించండి. మనం కూడా గెట్ టుగెదర్ అంటే ఫ్యామిలీస్ తోటి ఇట్లా పార్టీస్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా సరే కూడా కలిసి చేసుకుంటే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విషయంలో అయితే ఎవరైనా ఇట్లా ఫ్యామిలీతోటి మనకు స్పెండ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎంత హ్యాపీ ఉంటుందని చెప్పగలుగుతారు. సో ఖచ్చితంగా మనం ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత ఏమున్నా కూడా ఇట్లా ఫ్యామిలీతో మాత్రం స్పెండ్ చేస్తే అన్నీ మర్చిపోతాం అనడంలో అయితే సందేహం లేదు. సో మొత్తానికైతే మా బర్త్డే పార్టీ, మా మేనల్లుంది బర్త్డే పార్టీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము అతనికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. సో అది కుదరలేదు. సో మ్యాక్స్ తొందరలోనే ఆ సర్ప్రైజ్ కానీ ఆ వీడియో కానీ
మీకు పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.